నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, కల్పించిన సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. జూన్ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు, ఇలా అన్ని ప్రక్రియలు రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవన్నారు. శ్రీ హనుమాన్ జయంతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాథ్సంటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో మే 28వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు జరుగుతున్న జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 28వ తేదీన లఘు పట్టాభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలు జూన్ 2వ తేదీన అన్నదానంతో ముగియనున్నట్లు ఆలయ కార్యదర్శి తెలిపారు. వారం రోజుల పాటు జరిగే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో తీయవలసిన పూడికలు ఇప్పటివరకు తీయలేదన్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తీసి నీటి సరఫరా అందించాలని కోరారు. అన్ని విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సేంద్రియ పద్ధతిని ప్రోత్సహిస్తూ రైతులకు తగిన అవగాహన కల్పించాలన్నారు. భూమి హక్కు చట్టం ద్వారా రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండడంతో భూమి హక్కు చట్టాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వర్షాలు పడతాయని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ పరిస్థితిలో ప్రధానంగా ముందు కాలువల పూడికి తీత, పూడి కాడ వెంటనే తొలగించి నీరు సక్రమంగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అది నీళ్ళు లేనప్పుడే కాలువ చేయాలి. అందుకని వెంటనే అది తొలగించాలా మొదటిది. అదేవిధంగా విత్తనాలు కూడా ఇవాళ జీలికలు కూడా సబ్సిడీతో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ పంటలకు సంబంధించి పచ్చి రొట్టుగా ఉండాలని అవసరం కాబట్టి జీలికలు తక్కువ రేటుతో ఎంత ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. విత్తనాలు కూడా వెంటనే మిగిలిన విత్తనాలు అన్నీ కూడా ఇవాళ అందుబాటులో వచ్చే విధంగా చేయాలా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో చూసాం, వాళ్ళు ముందు విత్తనాలు వేస్తారు కాబట్టి వాళ్ళ విత్తనాల కొనతో గందరగోళ పరిస్థితుంది. అదే పరిస్థితి కొనసాగకుండా మన రాష్ట్రంలో కూడా విత్తనాల కొన చేసిన బాధ్యత ప్రభుత్వమే. 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించాలని కోరుతూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమాయికుంటలోని భద్రకాళి అమ్మవారు దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి విజయాన్ని కాంక్షిస్తూ కౌంటింగ్ తేదీ వరకు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తూర్పు ఎమ్మెల్యేగా నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, మహమ్మద్ నజీర్ గారు ఎమ్మెల్యే గారు కావాలని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు కావాలని, గల్లా మాధవి గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని అందరూ కోరుకుంటున్నామండి. మేము రోజుకో గుడిలో పూజ చేపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలని. తెలుగుదేశం పార్టీ గెలవాలి, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నామండి. అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాము. అన్ని మతాలు, అన్ని దేవుళ్ళు, జనసేన, తెలుగుదేశం, మరి బీజేపీ 3 పార్టీలు కలిసి గెలవాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ గారు, అలాగే మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ కావాలని, నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే కావాలని మేమందరం కూడాను ప్రతిరోజు గత వారం రోజుల నుంచి కూడాను పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు పట్టాభిపురంలో ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
తాడ్శెట్టి మురళీమోహన్, కొండబోయిన శ్రీను, పరసా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సినీ రంగంలో కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శలు చేసిన వారు సైతం మెచ్చుకునేలా ఎంతో ఘనత సాధించారని మురళి తెలిపారు. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. పాతగుంటూరు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీ వరకు జరిగే హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు 13 రకాల పూలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన లక్ష తమలపాకుల అర్చనా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. రేపు జరిగే పూజల్లో స్వాత్మానందేంద్ర స్వామీజీ పాల్గొంటారని చెప్పారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమంతో హనుమాన్ జయంతి ఉత్సవాలను ముగించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు స్వామివారికి అన్ని రకాల 11 రకాల పూజలతోటి స్వామికి పుష్పాభిషేకం జరిగింది. అలానే మరుసటి రోజున 29వ తారీఖున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం జరిగింది. 3వ రోజున మరి స్వామివారికి అందరి సమక్షంలో మరి ఆ అభిషేకం పంచామృత అభిషేకం జరిగింది. ఈ రోజున స్వామివారికి 1,00,000 తమలపాకులతోటి అర్చనా కార్యక్రమం జరుగుతుంది. అలానే రేపు 1వ తారీఖున ఉదయం 8:30 గంటలకి శ్రీ పూజ్య గురువులు శ్రీ స్వాత్మానంద స్వామివారు మన దేవాలయానికి విచ్చి చేస్తున్నారు కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి కృపా కటాక్షాలు ఆశించవలసిందిగా కోరుతున్నాం. పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ హనుమత్ జయంతి 5 రోజుల దీక్ష ముగిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 2వ తేదీ మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. దేవాలయం ముందు భాగమున టెంట్లు వేసి సెలవు పందిళ్ళు వేసి భక్తులందరికీ జనులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఏటగ్రహారంలో ఘనంగా జరిగాయి. షేక్ సుబానీ ఆధ్వర్యంలో 4వ లైన్ జెండా చెట్టు సెంటర్ వద్ద కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సుబానీ, రఫీ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 81వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన పేరు మీద చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇలానే అందరూ సేవా కార్యక్రమాల ముందుండి కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు సుబానీ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమం ఈ ఎండాకాలంలో. కావున మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పేసి సుబానీ అన్న గారు నిర్ణయించారు. అందరికీ వచ్చిపోయే వాళ్ళకి, దారిలో పోయే వాళ్ళకి అందరికీ ఎండాకాలంలో మజ్జిగ ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి సందర్భంగా కోబాల్పేట యూత్ ఆధ్వర్యంలో కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 34వ వార్డు ప్రెసిడెంట్ పఠాన్ సైదా ఖాన్, ఫయాజ్ ఖాన్, ఇమాం సాహెబ్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.